నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. హలో నమస్కారం బాసు. కొత్తగా వచ్చిన ఆయనకు కూడా పని ఇచ్చిండ్రు. రోజు అడుగుతున్నాను సార్, నేను పని రోజు అడుగుతున్నా. అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. మీరేంటి మీరు వంట చేస్తా అందరి చేత వంట చేసి అందరినీ అధిక ఖర్చు అని చెప్తున్నారు. పెంచక నేను చూసి పోసేసుకుంటాను అనుకున్నావా? హెల్ప్ చేయొద్దు అన్నట్లా ఆవిడ ఆర్డర్ ఇస్తున్నారు. ఏంటి మీరు చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటున్నాను. 2 టమాటాలు ఇమ్ము కట్ చేయని ఎందుకు అంటున్నారు? కటింగ్ అక్కడ ఆల్రెడీ సుమన్ ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు చెప్తున్నారు? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? సిగ్గు లేకుండా అడుగుతున్నాను అంటే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకో. నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? పబ్లిక్ ఏరియాలో అందరు తిరుగుతున్నారు, గార్డెన్ లో కూర్చొని తాగేమో. చాలా గొప్ప పని చేసావు. థమ్స్అప్లు మా థమ్స్అప్లు దీనిల గురించి ఎత్తకుండా ఉండడం బెటర్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? తిమోన్ పవన్ సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రుకో జరా సబర్ కరో. పిల్లల్లో ఇవాళ ఎవరికి రంగు పడుద్దో కాసేపు తర్వాత చూద్దాం. ఎక్కడో కొడుతుంది సీనా. తిమోన్ పవన్ ఇస్ ద న్యూ కెప్టెన్ అండ్ అతను డిజర్వింగ్ కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఓకే మనీష్, నీ రీజన్ ఏంటి? వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు? వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. నేను ఫస్ట్ కెప్టెన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. నువ్వేం చదివారా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బాలిపొద్దు. ఈ రోజు మనం 15th డే ఆఫ్ హౌస్ లో ఉన్నాం సార్ మనం. అండ్ ఇప్పటి వరకు మానిటర్స్ అసలు చేంజ్ అవ్వలేదు. దాని గురించి అడగట్లా. డస్ హీ డిజర్వ్ టు బి ద కెప్టెన్ ఆర్ నాట్? ఫైట్ చాలా బాగా చేశారు. హీ డిజర్వ్స్ ఇట్. అతను కెప్టెన్ ఆల్రెడీ అయ్యాడు, కానీ అయిన పద్ధతి కరెక్ట్ గా అయ్యాడా లేదా? బర్నీ ఇప్పుడుగానే మాట్లాడతావా? బిగ్ బాస్ సైడ్ సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. అందుకని మాట్లాడవసలా. అంటే అది కానీ వై అనే ప్రశ్నించడం నీ హక్కు. ఎందుకు స్టాప్? ఎనీబడి ఇన్ ద హౌస్, ఎవరైనా సరే, మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. కన్ఫ్యూజన్ వస్తే నేను ఖచ్చితంగా స్టాప్ అని చెప్తాను. స్టాప్ అని చెప్పినప్పుడు వెంటనే ఆపకపోతే మాత్రం గేమ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తానని ఆల్రెడీ చెప్పింది. ఒట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. స్టాప్ అన్నప్పుడు కంటిన్యూ చేశాడు కాబట్టి బర్నీ ఎలిమినేటెడ్. అవును సార్. నీకు వీడియో చూపిస్తా. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? రీతు సరిగ్గా చూడలేదు సార్ ఇద్దరిని. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. డెమో కూడా రాశాడు, మా వైపే ఉండే నేను చూసానంటే తను రియాక్ట్ అవ్వలేదు. సో బలుపా అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? సార్ మాకు ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి డెమోన్ రాసింది మేమంత పట్టించుకోలేదు. అండ్ టెనెంట్ సైడ్ అటు సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ డెమోన్ రాసింది కనిపించింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. పవన్ రాసింది కూడా రీతు చూసుండక సో ఓన్లీ బర్నీ అన్నే మాత్రమే రాసింది చూసింది అని అనిపించింది నాకైతే. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే స్టాప్ అన్నప్పుడు ఆయన ఇంకా నన్ను అటాక్ చేస్తున్నారని ఆ అటాక్ మోడ్ లో ఇలా అన్నాను అంతే సార్. చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. స్టాప్ అన్న తర్వాత రీతు కళ్ళకి క్లియర్ గా పవన్ రాస్తున్నది కనపడుతుంది. పవన్ రాసిన తర్వాతే బర్నీ రాశాడు. అలాంటప్పుడు బర్నీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, పవన్ ఎందుకు కంటిన్యూ అయ్యాడు? కరెక్ట్ అడిగా బాబు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. సరే ఈ వీక్ కెప్టెన్ అవుతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రీతు ఆల్రెడీ చెప్పిందారా అలా అనొద్దని చెప్పింది. ఇద్దరికి మంచి ఫ్రెండ్ ర్యాప్ ఉంది. నేను అడిగింది ఏంటి సార్? నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేస్టారు. నేను అడుగుతుంది ఈ సంఘటన గురించి. ఇది కదా అని చెప్పి ఎలాగైనా కెప్టెన్ చేద్దామని రాంగ్ అయితే ప్లే చేయలేదని నా గట్ట అభిప్రాయం. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? దొరకాలి సార్, బికాజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. రీమ్యాచ్ పెట్టమంటావా? అవును సార్, ఏదైనా ఒకటి రీమ్యాచ్ పెట్టండి సార్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకుని ప్లీజ్ రీమ్యాచ్ పనిష్మెంట్ అవుతుంది. అండ్ ద వెల్ డిజర్వ్డ్ వచ్చేసి ఆ కెప్టెన్సీ గెలవాలని నేను అనుకుంటున్నాను.
సార్ కెప్టెన్ దొంగతనం చేసినప్పుడు కెప్టెన్ అప్పుడే తీసి పడేయాలి కదా సార్. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ తీసి పడేయలేం కదా 1 వీక్. ఆ కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్లో తప్పు జరగలేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. హౌస్లో ఎంతమంది ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు? ఆల్రెడీ లోపల లక్ష్మణ బ్రో బతు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన లేదు బ్రో. సార్ నా పరంగా అయితే నేను అక్కడ నాకు కనిపించినప్పుడు నేను స్టాప్ చెప్పినప్పుడు బర్నీ గారు రాసిందే నాకు కనిపించింది. ఇలా పట్టుకొని ఇలా వెళ్ళేది అని అనుకున్నాను కానీ అది రాసినట్టు అని అనిపించలేదు నాకు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. కెప్టెన్ కావాలి అని నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. ఎందుకు చేయాలి? అది అవసరమానండి. సంజన వీళ్ళందరూ చెప్తున్నా కూడా నువ్వు వాళ్ళు అసలు చెప్పింది కన్సిడర్ కూడా చేయలేదు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్ అమ్మా, స్పీకప్. రీతు గారు ఆ రోజు జడ్జిమెంట్ ఇవ్వడం రాంగ్ సార్. రే నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపో. అన్నాను సార్ ఆ మాట. ఏ మాట అన్నావు? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాను సార్. చూసావరా దీని తలపొగరు. ప్రియా అండ్ శ్రీజ మీ ఇద్దరు గురించి ఒక మాట చెప్తాను. చెప్పు. ఒకళ్ళు మాట్లాడటం మొదలుపెట్టగానే పక్కన ఇంకోళ్ళు సన్నాయి నొక్కులు మొదలు పెట్టేస్తారు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఒక పాయింట్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయకుండా అక్కడ హౌస్ లోకి వచ్చేంత వరకే కామనర్స్ అండ్ సెలబ్రిటీస్. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఓనర్స్ అండ్ టెనెంట్స్. ఓకే అర్థమైంది. కాలచక్రం గేమ్ నీ కళ్ళ ముందే జరిగింది కదా. అరణి ఇమాన్యుల్ ని ఎంతసేపు ఆపాడు చెప్పు. చాలాసేపు ఆపాడు సార్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మంచి జరిగితే అది నీ గొప్పదనమా? మరి అక్కడ రాని డౌట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? చెప్పమన్నా కదా. ఫేర్నెస్ అండ్ అన్ఫేర్నెస్ ఇస్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్ లో ఉంది. అది వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఆడిందిరా నీతో నీ వింత నాటకం. నువ్వు కెప్టెన్ అయినటువంటి ప్రాసెస్ నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? అన్ఫేర్ కాబట్టి నా కెప్టెన్సీ వద్దనుకుంటున్నాను సార్. Your captaincy is revoked. ప్లేయర్ తప్పు చేయలేదు కదా సార్. సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు సంచాలక్ కాల్ తీసుకుంది కాబట్టి ప్లేయర్ గా కెప్టెన్సీ తీసేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. చెప్పు తెగుదే ఏదైనా మాట్లాడావంటే. అన్ఫేర్ గెలుపు తనకు వద్దనుకుంటున్నాడు. ప్రతి విషయంలో నువ్వు తుత్తు అని వస్తున్నావు. మాటలను అన్నిట్లో అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యావు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు సార్. ఎంజాయ్ చేయడం అంటే ఆ తర్వాత మాట్లాడుతుంది. వన్ డౌట్ సార్, ఎందుకు నీ దగ్గర ఉన్న టాయ్స్ మొత్తం రాముకేసావు? అంటే అది సెల్ఫిష్ గా ఆడింది ఈ అమ్మాయి అని ఒక చిన్న బాధతో వీడు ఉండాలి గేమ్ లో అని నేను అంటే సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నాను. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఓనర్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? సార్ ఓనర్స్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు సార్. అది తప్పేం లేదు కదా. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. వీడియో కావాలి సార్. నిన్న నైట్ నేను దాపెట్టుకున్న థమ్స్ అప్లు 2 పోయాయి. ప్రియా పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు చేస్తే మజాక్, మేం చేస్తే రజాక్. అది సంజనాది స్మార్ట్ ప్లే, గ్రూప్ ప్లే. మీరు ఆటలేదా గ్రూప్ ప్లే? వేసేసాడు, బాగా వేసేసాడు. చక్రంలో నువ్వు ఆడిన తీరు ఫేర్ అని ప్రియా కనిపించలేదు, మాకు అనిపించలేదు. వాళ్ళు రూల్ పెట్టారు సార్. అది ఎందుకు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో అంటే 3 to 5 seconds హోల్డ్ చేసి పెట్టచ్చు అనేది రూల్ పెట్టారు వాళ్ళు. సంచాలక్ సిద్ధరు ఆ రూల్ పెట్టారు. ముందు రూల్ మాత్రమే విని ఆ తర్వాత జడ్జ్మెంట్ వినవా? బికాజ్ ఇట్స్ కన్వీనియంట్, నువ్వు వదిలేసావు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? అది డైరెక్ట్ ఎలిమినేట్. సుమన్ గారు ఎవరు అన్నా ఎలిమినేట్. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలా? సార్ చెయ్యి మీద ఇట్లా, చెయ్యి మీద కాదు, టీ షర్ట్ ని కొడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదట్రా. కర్మరా. సుమన్ చెప్తున్నాడు టీ షర్ట్ నే కొట్టాను. నువ్వు డెసిషన్ తీసుకునే ముందు సంజయ్ అడిగావా? లేదు సార్, అడగలేదు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. 2 సార్లు నీ మూలాన సుమన్ నష్టపోయాడు అన్నది మా అభిప్రాయం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళకపోతున్నాను. నా తప్పే, నేను కేర్ఫుల్ గా లేను. ఐఎమ్ రియలీ సారీ. కానీ ఓనర్ మిక్స్ అయిపోయింది కదమ్మా.
time to give the taste of your own medicine. ఏం చేయబోతున్నారా? వారం నుంచి owners will be tenants and tenants will be owners. బర్నీ అండ్ రాము సార్ కనుక మీరు ఓనర్స్ లోనే ఉంటారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప